నేను వాడు మంచిగా మారిపోయాడని సంబరపడ్డాను. కానీ వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. మునుపటి రాతి మనిషిలాగే ఉన్నాడు. అయ్యో, ఆయన గురించి మీకు ఎలా చెప్పను మేడం? ఆయన ఏ తప్పు చేయలేదు, నాకు తెలుసు. చెప్పు వసుంధరా. సమస్య అంటే ఏంటి వసుంధరా? వంశీ ఎప్పుడైనా నీ మాట కాదనగలడా? నిన్ను దాటి బయటికి వెళ్ళగలడా? నువ్వు పక్కన ఉన్నావని వాడి స్నేహితులు కూడా వాడికి దూరంగా వెళ్ళిపోయారు. ఇక ఆ పాడు పని చేయమని వాణ్ణి ఎవరు బలవంత పెడతారు? చెప్పు వసుంధరా, చెప్పు. జీవితంలో మారడనుకున్న మనిషిని నువ్వే మార్చావు. ఇక ఇంటికి తిరిగి రాడేమోనన్న మనిషిని మళ్ళీ నువ్వే ఇంటికి తీసుకొచ్చావు. వసుంధరా, మళ్ళీ నువ్వే ఇంకొంచెం ప్రయత్నించి మళ్ళీ నువ్వు వాణ్ణి దారిలో పెట్టలేవా? నిజం చెప్పకపోయినా నిజం తెలిసినా ఎంత కష్టంగా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. ఇంకేం ఆలోచించుకో వసుంధరా. ఇప్పుడు వంశీ నీ భర్త. వాడలా రోడ్ల మీద పడి తిరుగుతుంటే తనని మార్చుకునే బాధ్యత నీకే ఉంది. మీ దాంపత్య జీవితంలో నువ్వే వాణ్ణి మలచాలి. వంశీకి నువ్వే ప్రపంచంగా, వేరే వాళ్ళెవరూ అక్కర్లేదన్నట్టుగా వాడికి తోడుండు వసుంధరా. నేనంత ప్రయత్నం చేయగలనన్న నమ్మకం నాకు లేదు మేడం. ఉంది వసుంధరా. మా అత్తయ్య మీ ఇద్దరికి హనీమూన్ టికెట్స్ బహుమానంగా ఇచ్చారు. ఆ ప్రయాణంలో అన్ని విషయాల్లో వంశీకి ఎప్పుడూ తోడుగా ఉండి వాడికి వేరే ఆలోచన రాకుండా చేయమ్మా. నువ్వు తీర్చిదిద్దిన వంశీని ఈ ఇల్లు అంగీకరిస్తుంది. నువ్వు మార్చిన వంశీని ఈ ఇంట్లో వాళ్ళు ఆశీర్వదిస్తారు. చెప్పు వసుంధరా, నేను చెప్పినట్టుగా చేస్తానని నాకు మాటివ్వు. నా మీద నమ్మకం ఉంచండి మేడం. మీరు అనుకున్నట్టుగానే అన్నీ చక్కబెడతాను. వంశీ మునుపటి వంశీలా మారిపోయాడనుకున్నాను. వసుంధరపై కూడా ముందులా పై ప్రేమని కనబరుస్తాడనుకున్నాను. వసుంధరని నేను దెబ్బ కొట్టాలనుకున్నా. ఆ సమయానికి వంశీ వచ్చి అడ్డుపడుతున్నాడు. వసుంధర నిజం చెప్పకుండా అడ్డుపడి నేను వేసే శిక్ష నుంచి తప్పించుకునేలా చేశాడు. బతికిపోయానని సంతోషపడకు వసుంధర. ఇంకొక దారిలో కూడా నేను నీకెదురొస్తాను. పెద్దమ్మా, 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 మనం రాత్రి వాళ్ళని వెడగొట్టిన తర్వాత వసుంధరను మెడపట్టుకుని బయటికి గెంటేస్తే నేను బయట గుమ్మవతల పట్టుకుందాం అనుకున్నాను. ఇంతలో మీ మనవడు వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. దీనికి మాత్రం మీరు భారీ మూల్యం చెల్లించాల్సిందే. రే జోగేంద్ర, నేను నీతో చెప్పాను కదా, ఆ వసుంధరని రాత్రికి రాత్రి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళమని. చెప్పిన పని సవ్యంగా చెయ్యకుండా నా మనవడి మీదనే తప్పులు నెడుతున్నావా? అమ్మో అమ్మో అమ్మో, అసలే ఆ చెల్లె వసుంధర వణికిపోతా ఉంది. పైగా వంశీ నుంచి తనని ఇంతమంది దూరం చేయాలని చూస్తున్నారని తన చాలా కోపంగా కూడా ఉంది.
నేను గాని అప్పుడు ఈ కాషాయ వస్త్రాలు తీసేసి జోగేంద్రలా వసుంధర ముందు నిలబెడితే ఓ, ఓ, కోపంతో ఉగ్ర రూపం దాల్చేసి నన్ను మేడ మీద నుంచి కిందకు తోసేస్తుంది పెద్దమ్మ గారు. ఆ వసుంధరని నేను కూడా గెంటేద్దామనుకున్నాను, కానీ నా మనవడు అడ్డొచ్చాడు. అందుకే నేనేమీ మాట్లాడలేదు. పెద్దమ్మ, నువ్వు అప్పుడు మాట్లాడలేదు, బానే ఉంది. నువ్వు ఇప్పుడు మాట్లాడకపోతే మాత్రం కొంపలు అంటుకుపోతాయి. ఏమైందిరా? సుచిత్రమ్మ గారు వంశీకి వసుంధరకి హనీమూన్ టికెట్లు ఇచ్చి విహారయాత్రకి సిద్ధం కమ్మని చెప్పారంట. అమ్మా, ఆ తర్వాత ఏం జరుగుతుందో నా నోటితో నేను చెప్పలేను పెద్దమ్మా. పెద్దమ్మా పెద్దమ్మా, నీ చేతులతోనే వసుంధరకి అన్యాయం చేసావు. ఇదిగో ఇప్పుడు మాత్రం వసుంధరని అక్కడ పంపించకుండా నువ్వే ఆపాలి. నువ్వు భవిష్యానంద స్వామీజీవి కదా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో నువ్వే చెప్పు. పెద్దమ్మా, నాలాంటి జాతవలకు కూడా మహిమలుంటే నేను ముందుగా తీర్చుకునే కోరిక ఏంటో తెలుసా? వసుంధరని పెళ్లి చేసుకోవడమేగా. వాళ్ళు హనీమూన్కి వెళితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి. మా జీవితం. అమ్మా అమ్మా అమ్మా, ఏమైంది? నా కూతురు జీవితం నాశనం అయిపోయిందమ్మా. అసలు నువ్వేం చెప్తున్నావో సరిగ్గా చెప్పు. వంశీ నుంచి వసుంధర్ని దూరం చెయ్యాలని, వాళ్ళ శోభనం జరగకూడదని వసుంధర్ని కిడ్నాప్ చేసి ఆ మురళీగడి ఇంటి ముందు పడేయాలనుకున్నాను. చివరికి నా కూతురే అక్కడ బలైపోయిందమ్మా. ఓం భవిష్యానంద పలకరా. భవిష్యానంద నీ బొంద. నువ్వు బాబావి కాదురా, బొగ్గు డబ్బావి. భవిష్యత్తులో జరిగేవి ముందే చెప్తానని చెప్పావు కదరా, అసలు ఇవన్నీ చెప్పగలిగావా? అమ్మా, వీడు దొంగ స్వామిలా ఉన్నాడు. నువ్వే వీడిని అనవసరంగా ఇక్కడ ఉండిచ్చావు. ఈ డబ్బాగాడిని ముందు ఇక్కడి నుంచి పంపించేయమ్మా. నువ్వు ఊహించింది నిజమే ఐరేంద్రి. వీడు దొంగస్వామియే, మన జోగేంద్రగాడు. జోగేంద్ర, నీ అసలు రూపం చూపించు. ఓకే. కిడ్నాప్ చేసి మూట కట్టించి ఆ మురళిగాడిని పంపించాలనుకున్నారా మీరు? మీకే వచ్చిందండి వసుంధరను, నా బంగారం వసుంధరని నా దగ్గర పంపించవచ్చు కదా. నాకేం తెలుసు? వంశీ స్పృహలోకి వచ్చాడని తెలిసాక నువ్వు గుండాకి చచ్చిపోయావేమో అనుకున్నాను. ఏమండే, వసుంధరను సాధించేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను. రే జోగేంద్ర, ఇన్నాళ్ళు విడివిడిగా ఒకే ప్లాన్ కోసం మనం పోరాడాం. ఇప్పుడందరం కలిసి పోరాడదాం. ఆ వసుంధర జీవితం మీద దెబ్బ కొట్టాలి. వసుంధర జీవితాన్ని దెబ్బ కొట్టడం బావుందమ్మా. మరి నా కూతురు పరిస్థితి ఏంటమ్మా? ఇదిగో, నేను చేసిన తింగర పని వల్ల అక్కడ బలవంతంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆ మురళీగాడు కూడా ఎవిడెన్స్ పక్కాగా ఉందని నాతో ఆడుకుంటున్నాడు. నక్షత్రని ఇక్కడికి పంపించినని తెగేసి చెప్పేశాడు. ఆ సాక్ష్యాధారాలు చూశాక పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. అసలు బేబీ ఎలా కిడ్నాప్ అయిందో నాకు తెలియట్లేదమ్మా. మేమందరం ప్లాన్డ్ గానే ఉన్నాం. ఏమైందమ్మా వీడికి? నాకు అర్థమైంది. రాత్రి వసుంధరని బయటికి పంపించడం కోసం నేనే లైట్ తీసా, నేనే కరెంటు తీసా. ఆ టైంలో నీ కూతుర్ని వసుంధర అనుకుని కిడ్నాప్ చేశారు మీరు. చూసారా ఈ భవిష్యానంద స్వామి ఎంత శక్తిమంతుడో? రే దుర్మార్గుడా, బుర్రలేని వెధవ, నీ వల్లేరా నా కూతురు కిడ్నాప్ అయింది. మళ్ళీ మొహానికి ఏ ఐరేంద్రి ఆకు, ఈ దెబ్బలు ఆ మురళిని కొట్టుంటే నక్షత్రం తీసుకొచ్చేవాడు కదా. మరిప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా?
పెద్దమ్మా నువ్వు చెప్తే ఓకే. వంశీ సార్, మీరు కోమాలో ఉన్నప్పుడు నేను మీ మీద చూపించిన ప్రేమ, మురళి గారు, చిత్రసేన్ గారు మీకోసం, మిమ్మల్ని బ్రతికించుకోవడం కోసం వాళ్ళు పడ్డ ఆరాటం మీరు మీ మనసుతో చూశారనుకుంటా. అందుకేనేమో నా మీద ఎవరు నిందలు వేసినా, ఆఖరికి అపర్ణ మేడమే అవమానించినా ఆ తప్పు మీ మీద వేసుకుంటూ నన్ను బాగా అర్థం చేసుకున్న మనుషులా నన్ను ఒక మాట అననివ్వకుండా తప్పించేస్తున్నారు. అర్ధరాత్రి గదిలో నుంచి వెళ్ళిపోయింది నేను, మిమ్మల్ని బాధ పెట్టింది నేను. కానీ నన్ను సేవ్ చేయడం కోసం మీరు మీ మంచితనాన్ని నా కోసం బలి చేశారా? ఇంక నా వల్ల కాదు, నా వల్ల కాదు సార్. ఈ నిజం నేను అందరితోనూ చెప్పేస్తాను. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నేనేనని అందరికీ చెప్పేస్తాను. వసుంధరా, నీతో ఒక విషయం మాట్లాడాలి వసుంధరా. చెప్పండి వంశీ సార్. మీరిలా మౌనంగా ఉంటానంటే మీతో నేను ఒక విషయం చెప్తాను వంశీ సార్. ఏంటి వసుంధరా? మీరు ఈ ఇంటికి వారసుడు. అపర్ణ మేడం మీకోసం ఏమైనా త్యాగం చేయగల మనిషి. మీ స్టేటస్ గురించి అందరికీ తెలుసు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మీకు పరిచయం ఉన్నారు. మీకెంత పరపతి ఉన్నా మీరు అర్ధరాత్రి బయటికి వెళ్ళి తాగి బార్లో పడిపోయారు అంటే దానికి అయ్యో, మీకెలా చెప్పను వంశీ సార్? నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను. చెప్పాల్సిన నిజాన్ని నేను మనసులో దాచుకున్నా మీరు దాన్ని ప్రేమ అనుకుంటున్నారా? జరిగిన విషయాల్ని తలుచుకుంటూ బాధపడకు వసుంధరా. గతం మర్చిపోవడమే మంచిదనుకుని ముందుకెళ్ళిపోదు. నేను నీకెదురుగా ఉంటే జరిగిందే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. నేను నీతో తర్వాత మాట్లాడతాను. వంశీ సార్, నేను మీతో బయటికి వెళ్తాను అని చెప్పినప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానని మీకు అడగాలనిపించలేదా? నన్ను ఆపాలనిపించలేదా? నేను కోమాలో ఉన్నప్పుడు నన్ను బతికించుకోవాలన్న తపనతో నీ ఇంటిని, ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి నాకు సేవలు చేస్తూ రాత్రింబవళ్ళు నన్ను గమనిస్తూ నిత్యం నా చుట్టూ ఉంటూ మురళికి కూడా సహాయపడుతున్నప్పుడు ఈ మనిషికి ఇదంతా నేనెందుకు చెయ్యాలి అని నీకెందుకు అనిపించలేదు వసుంధరా? నువ్వు నీ మనసుని అడగలేవు వసుంధరా. నేను చెప్పనా? నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను బతికించుకోవాలనుకున్నావు. నేను నిన్ను మాత్రమే ప్రేమించాను, నీతోనే బతకాలనుకుంటున్నాను. అంతే వసుంధరా. సార్, నా వసుంధర తప్పు చేయదని నాకు తెలుసు. నువ్వేం చేసినా నా కోసమే చేస్తావని కూడా తెలుసు. నీ భర్తగా ఏం బాధ్యతలుంటాయో నాకు తెలీదు వసుంధర.
నిన్ను సంతోషపెట్టడమే నా లక్ష్యం అని మా అమ్మ చెప్పింది. నీ మీద శ్రద్ధ చూపెడుతూనే ఉంటాను వసుంధర. మంచి చెడు అంటూ రెండు ఉంటాయి. ఆ రెండు కన్నా నాకు తెలిసింది ఒక్కటే. నువ్వు వద్దంటే నా దృష్టిలో అది చెడ్డదే. నువ్వు చెయ్యాలనుకున్నదే చేయ వసుంధర. అందరి దృష్టిలో అదే మంచి పని అవుతుంది. ఇంకేం ఆలోచించకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. వసు, జ్వరంతో నీ ఒళ్ళు కాలిపోతుంది. ఏంటిది? నాతో ఎందుకు చెప్పలేదు? ఉదయం నుంచి ఇలాగే ఉన్నట్టున్నావు. నాతో ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా. పద, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. వద్దు సార్, చిన్న జ్వరమే కదా, తగ్గిపోతుందిలే. చిన్నది పెద్దది ఏంటి వస్తుందిరా? నువ్వు నీరసంగా ఉండడం ఏంటి? పద, హాస్పిటల్కి వెళ్దాం. మీరు చూపించే ప్రేమ, నా మనసు నాతో ఉన్నంత వరకు నాకేమీ జరగదు సార్. ప్లీజ్, దయచేసి మనం బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇలానే అంటావు వసు. పద, కూర్చో వసు. వసు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. శంకరం, లలిత, వసు, వేడివేడిగా ఈ కాఫీ తాగు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వంశీ సార్? అలా చెప్పొద్దు వసు. ముందు ఈ కాఫీ తాగు. తాగు వసు. వసుంధరా, నువ్వు పడుకో. సార్, అది కాదు సార్. పడుకోమని చెప్పాను కదా. పడుకో. నీకేం కాదు వసుంధరా. నిజమే, మీరు నా పక్కనే ఉంటే నాకేమీ కాదు. ఇది సర్దడానికి ఏముంది, ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా.